మరి ఇంతకుముందు మానుకోట మార్చి పనిచేసిన మౌతాల కోసం, కానీ 9 డిసెంబర్ 2026 నాడు లక్షలాది మంది ఆదివాసీలతోటి మానుకోట గడ్డ మీద ఒక సునామీ సృష్టించడానికి కూడా ఆదివాసీ దానిలో భాగంగానే మీరు చూస్తున్నచ్చు ఇవాళ చైతన్యం అన్ని గ్రామాల్లో స్వచ్ఛందంగా ఇంతకుముందు లాగా ఏదో పార్టీలు మరి లారీలు పెట్టి బస్సులు పెట్టి సంఘాలు పెట్టి వస్తే రావట్లేదు. ఇప్పుడు అందరూ కావచ్చు, మాకు దక్కాల్సిన ఉద్యోగాలు కావచ్చు, మాకు దక్కాల్సినటువంటి కుటుంబాలు కావచ్చు, మాకు దక్కాల్సిన రాజకీయ పదవులు కావచ్చు, మాకు యొక్క సంస్థ దక్కాల్సినటువంటి నిధులు మొత్తం కొనుగొడుతుంది. కాబట్టి ఇవాళ ప్రజలు మొత్తం కూడా స్వచ్ఛందంగా ఎక్కడికక్కడ కూడా చిన్నపిల్లల నుంచి మొదలుపెట్టిన ముసలివాడి వరకు కూడా అందరూ కూడా స్వచ్ఛంగా వస్తుంది. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా సరే మరి తగిన నిర్ణయం తీసుకొని చట్టబద్ధులు తొలగించకపోతే, అదేవిధంగా జీవో నెంబర్ 1/70 చట్టాన్ని మరి పకడ్బందీగా అమలు చేయకపోతే మాత్రం భారీ స్థాయిలో ఉద్యమాలు కూడా మేము ప్రసిద్ధమైన చెప్పి తెలియజేసుకుంటూ, మరి ఈ సందర్భంగా రాష్ట్రం నుంచి నలుమూలకి చేసినటువంటి మా సాంస్కృతిక బృందాలు కోయా, గోండ్, కొలాం, ప్రధాన్, కోటి, కొండరెడ్డి, తెలుసు నాయకుల బృందాలు అన్నింటి కూడా పేరు పేరున వారందరూ కూడా అన్ని బృందాలు కూడా పేరు పేరున శిరస్సు పంచి ఆదివాసీ సమాజం తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి మరి ప్రజలందరికీ కూడా ఇంత సమయమైన వేచి ఉన్నందుకు వారికి ధన్యవాదాలు చేసుకుంటూ, మరి కొద్దిసేపట్లో మా యొక్క ఆదివాసీ ఆడపిల్ల గౌరవ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రులు మరి నర్సరీ మరి అనసూయ గారు, శ్రీదేవి గారు మరి కొద్దిసేపట్లో వస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మా డిమాండ్ ఏవైతే ఉన్నాయో ఆమె ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటాం. జై ఆదివాసీ.